రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కలుపు తీసుకోవడానికి పత్తి చేలు అలాగే మిరప చేలోకి పైపాటు పనులు చేసుకోవడానికి పవర్ వీడర్లు అనేవి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడైతే కనుక బొప్పాయి అలాగే నిమ్మ అనేక రకాలైనటువంటి ఇతర పండ్ల తోటల్లో కూడా కలుపు నిమిత్తం అనేది ఈ పవర్ వీడర్లు అనేది వాడుతున్నారు. అలాగే దాని నిమిత్తం షేక్ అలీ గారు ఈరోజైతే మన కిసాన్ జాయ్స్ KC 700 7HP పవర్ వీడర్ అనేది బుక్ చేసుకున్నారు. వారు అసలు ఏ పంటలు సాగు చేస్తున్నారు అనేది వారి తోటలో పనిచేసే వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు. సార్ ఇప్పుడు షేక్ అలీ గారి పొలంలో మీరు మామూలుగా వర్క్ చేస్తున్నారు. ఓకే, సార్ అయితే మిషన్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్నారంటే మీ దగ్గరికి తీసుకొచ్చాము. సార్ అసలు ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏ పంటలు సాగు చేస్తున్నారు? 2 ఎకరాల పొలం తీసుకున్నారు. ఓకే, దీనిలో ఏం పంట వేస్తున్నారు? బొప్పాయి అండి. బొప్పాయి, వంగ, ఓకే, బీర, ఓకే, ములక అండి. మునగ. ఈ 2 ఎకరాల్లో ఈ పంటలనే సాగు చేస్తున్నారు. ఈ పవర్ వీడర్ మీరు ఎందుకని తీసుకున్నారు? మధ్యలో కలుపు తీసుకుంటాకి చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడే స్టార్టింగ్ చేశారా మీరు? అంటే వ్యవసాయం అనేది సారు అంటే ఇంతకు ముందులో వేరే పంటలు ఏమైనా వేసారా? సార్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. సార్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు బొప్పాయి మొక్కల్లో మీరు దీన్ని అయితే కనుక రొటావేటర్ వేసి చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. బాగా అనిపించింది. ఈ ఊరి పేరేంటండి? ఇది ఏ జిల్లా? ఊరి పేరేంటి? తూర్పుగోదావరి జిల్లా అండి. తూర్పుగోదావరి జిల్లా, ఉక్కంపేట అండి. ఉక్కంపేట. ఓకే, గోపాలపురం మండలం అండి. గోపాలపురం మండలం అంటే నియర్ దగ్గరగా మనకి మన ప్రాజెక్టుకి దగ్గరగా ఉంది. పోలవరంకి దగ్గరగా ఉంది. ఓకే, మరి మీ సారు ఇది చూసి బుక్ చేసుకున్నారు కదా, మీకు ఇంతకు ముందర తోలిన అనుభవం ఏమైనా ఉందా? అనుభవం ఏం లేదండి. ఇంతకు ముందర ట్రాక్టర్లు కానీ ఎడ్ల వ్యవసాయం కానీ ఏం చేయలేదు. మామూలుగా ఇదే ఇప్పుడే తోలడం. మరి మీరు తోలినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అని అనిపించింది? ఇబ్బంది ఏమి అనిపించలేదండి. అంటే మీకు మామూలుగా ఇసుక నేల, ఇది నేల కూడా చాలా బాగుంది, పదునుగా ఉంది, మంచి పదును మీద ఉంది. మొక్కలు వేసి ఎన్నాళ్ళు అవుతుంది మీరు? మొక్కలు వేసి 15 రోజులు 20 రోజులు అయిపోతుంది. 15 రోజులు అవుతుంది. ఓకే, ప్రధానంగా ఏంటంటే మీరు కలుపు కోసం అనేది మిషన్ తీసుకున్నాం. మరి మీరు తోలినప్పుడు ఏమన్నా మిషన్లో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇబ్బందులు ఏమి లేవు. క్లచ్ అనేది అంటే ఇది చాలా మిషన్లు ఏంటంటే క్లచ్ పట్టుకుంటే వెళ్తాయి. ఇదేంటంటే క్లచ్ వదిలేస్తే సేమ్ మన బైక్ లెక్క వెళ్తుంది. బండి తోలుతారా మీరు? బండి తోలుతాను. ఇది సేమ్ బండి తోలినట్టు ఉంటుంది అనమాట. మీకు తోలినప్పుడు మీరు అనుకున్న లోతు అయితే కట్ అవుతుందా? మరి కట్ అవుతుంది. కలుపు శుభ్రంగా పోతుంది అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది. మరి మీ సార్ తీసుకున్న దానికి మరి మీరు చేసుకోగలరా? మరి చేసుకుంటామండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ చేశారు కదా, ఇంతకు ముందు కలుపు తీపిచ్చారా ఈ 15 రోజుల్లో? ఏమైనా వంగలో కానీ దీనిలో కానీ? ఇది తీయించలేండి. పెద్ద ట్రాక్టర్ దున్నిచ్చామండి. తర్వాత మళ్ళీ చిన్న ట్రాక్టర్ దున్నిచ్చామండి. ఓకే, దున్నిచ్చాక ఇంకా మళ్ళీ ఇంకా తర్వాత ఈ మొక్కలు పెడితే కుదరదు కదండి. ఓకే, అందుకని ట్రాక్టర్ కొన్నారు. అంటే మామూలుగా ఖాళీ పొలం మీద అయితే కనుక పెద్ద ట్రాక్టర్. ఇప్పుడు మీకు మొక్కకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ అండి 5 అడుగులు అండి. 5 అడుగులు. 5 అడుగుల్లో మీకు పెద్ద ట్రాక్టర్ వెళ్ళదండి. ఓకే, అంటే పెద్ద ట్రాక్టర్ అంటే బయట కిరాయికేనా? కిరాయికేనండి. సుమారు ఎంత తీసుకుంటారు కిరాయి కంటే? 1500. అంటే ఎకరానికి 1500. ఓకే, అంటే మీరు మొక్కలు పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ పాడు అనేది మీరు చేసుకోవాలండి. ఓకే, మరి చేసుకోగలరా దీంతో? మీరు చేసుకుంటామండి. ఓకే, మీకు ఎలా అనిపించింది మిషన్ అనేది? అంటే ఇప్పుడు నేను మొత్తం చెప్పాను కదా, ఎన్ని గేర్లు ఉంటాయి, ఎలా నడిపించుకోవాలి ఏంటనేది చెప్పాను కదా, అర్థమైందా? అర్థమైంది. ఇంజిన్ ఆయిల్ గేర్ అనేది ఎలా తీయాలి, ఎలా పోసుకోవాలని చూపించాను. పూర్తిగా అర్థమైందండి. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా నాగేశ్వర గారి ఫీడ్బ్యాక్. మరి షేక్ అలీ గారి పొలంలో అయితే కనుక 2 ఎకరాల పొలం ఉంది వారికి. ఆ 2 ఎకరాల్లో అయితే కనుక వారు బొప్పాయి అలాగే వంగ అలాగే బీర్లు అనేవి సాగు చేస్తున్నారు. దానిలో కలుపు నిమిత్తం పెద్ద ట్రాక్టర్లు వెళ్ళక మన ఈ పవర్ వీడర్ అనేది తీసుకోవడం జరిగింది. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ పొందొచ్చిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.